Daily. Taste the Daily. 563 ఉద్యోగాలు, వేల మంది అభ్యర్థుల జీవితాలు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి వాళ్ళకు బ్రేకింగ్ వచ్చింది. ఆ పరీక్ష ఫలితాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేసింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్ని హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్ పేపర్స్ ని మళ్ళీ రీవాల్యుయేట్ చేయాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ రీవాల్యుయేషన్ ఆధారంగా మళ్ళీ ఫలితాలు వెల్లడించాలి అంటూ టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అది గనక సాధ్యం కాకపోతే అప్పుడు మళ్ళీ పరీక్షలు నిర్వహించండి అని చెప్పింది కోర్టు. టీజీపీఎస్సీకి మొత్తం 8 నెలల డెడ్ లైన్ విధించింది హైకోర్టు. ఈ 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలి లేదా మళ్ళీ పరీక్షలైనా నిర్వహించాలి అని చెప్పింది హైకోర్టు. 8 నెలల లోపు మోడర్నైజ్ పద్ధతిలో రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ సుప్రీంకోర్టు తీర్పుని ప్రస్తావించారు సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు. హైకోర్టు తీర్పుపై రివ్యూకి వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాల్యుయేషన్ పై అభ్యంతరం తెలిపారు మెజారిటీ తెలుగు మీడియం అభ్యర్థులు. మీరు 29 జీవోని ఎన్ని తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆదరా ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిరు కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చిరు కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రీమెయిన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం. ఈ ప్రక్రియను మొత్తం 8 months లోపల రీఎవాల్యుయేషన్ అయినా మీరు అది కాకుండా వదిలిపెట్టేసిన రీమెయిన్స్ అయినా మొత్తం 8 months అయిపోవాలని చెప్పింది. గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ని. ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులో అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పండి. రీవాల్యుయేషన్ కాకపోతే, రీవాల్యుయేషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. 8 నెలలు